పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది అంటే ర్యాంప్ ఆడిపోయితా. ఓకే ర్యాంప్ కాదు, మామూలు ర్యాంప్ కాదు. బుచ్చి బాబు ఒక రేంజ్ లో తెస్తాడు. ఈ తెలుగు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. రెండో రంగస్థలం వచ్చింది. మెగా ఫ్యామిలీ మొత్తం కాళ్ళు ఎగరేసుకుని తినే రోజు వచ్చింది. ట్రైలర్ చూసారా మీరు? చూసామన్నా, మామూలు లేదు అన్న. ట్రైలర్ లో ఆ షాట్ చూస్తే మీకు ఏమనిపించింది? మైండ్ బోన్, ఒళ్ళు నిక్కర పొడిచి ఇంటికి లెగిసింది. నాకే అనిపించింది, గూస్ బంప్స్ వచ్చింది. అసలు బాడీ ఏంటన్నా, అసలు బాడీ ఏంటి? నేను వారం రోజులు తిండి మానేసి ఎక్సర్సైజ్ చేసి వచ్చిందన్నా. ఏంటని బాడీ ఏంటి, లోకం ఏంటి? బాడీ కాదు, అది బాక్స్ ఆఫీస్ ఉంటుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయిందన్నా. ఈ సినిమాకి ఆయన పడిన కష్టానికి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేశాం మనం. అసలు మామూలుగా వచ్చిందన్నా, మామూలుగా వచ్చిందన్నా. నా ప్రశ్న ఒకసారి వినండి. చెప్పన్నా. మెగా ఫ్యామిలీ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసి నెగిటివ్ స్ప్రెడ్ చేసి తప్పుగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు అన్నా? చివరి ఇంటిగా ఏలి మీద ఉండేది కదా, దాంతో సమానం. వాళ్ళు చివరిగా గ్లోబల్ స్టార్ అనేటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన మాకు దేవుడితో సమానం అన్నా. ఆయన మాకు దేవుడితో సమానం. పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం రామ్ చరణ్ ఉంటాడు. మెగా ఫ్యామిలీ ఉండిద్ది. డిప్యూటీ సీఎం తాలూగా ఉండబోతుంది అనుకుంటున్నారు పెద్ద? చెప్పు బ్రో, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పెద్ద అంటే? మీలో మీ ఒపీనియన్ మీకు ఏమనిపిస్తుంది మూవీ గురించి? ఈ పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అంటే? చాలా బాగుండబోతుంది సినిమా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడే అన్న, లోకలే ఎక్కడే ఉంటాను. ఫస్ట్ నుంచి చెప్పాలంటే మాది రాయగడ నుంచి వచ్చాం. ఒరిస్సా నుంచి వచ్చాం. గురించి చూడడానికి వచ్చాం. ఇక్కడికి చాలా దూరం నుంచి. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసా, చాలా బాగుంది. ఏమనిపించింది? ట్రైలర్ అయితే మస్తు అనిపించింది అన్న. సినిమా కూడా చాలా బాగా ఉండబోతుంది. సో ట్రైలర్ లో ఈ షాట్ చూస్తే ఏమనిపించింది? ఈ షాట్ అసలు గూస్ బంప్స్. ఈ బాడీ చూస్తే బాడీ కట్అవుట్ గానీ ఆ బాడీ గానీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు పెద్దతో కొడుతున్నాము. రంగస్థలం రిపీట్ అవుద్ది. సో ఎలాంటి పెద్ద హిట్ రంగస్థలానికి మించి అవుద్ది. పక్కా నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రామ్ చరణ్ గారికి. పక్కా జిగల్ రాణి నా ఫేవరెట్ జిగల్ రాణి. అయితే మనం చూసుకుంటే ఈ సినిమాలో మాట్లాడుకుంటే బుచ్చిబాబు గారు డైరెక్టర్ గా ఉన్నారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఎలా అనిపించింది సాంగ్స్ గానీ ఫైట్స్ గానీ? సాంగ్స్ అంతా ట్రైలర్ చూస్తున్నాను ప్రకారంగా చిక్రి పాట నాకు ఫేవరెట్. సినిమాలో అసలు దోల నిబద్ధంగా ఉంది పాట. చివరిగా ఒక మాట రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి. రామ్ చరణ్ గురించి నా ప్రాణం అన్న. అది చాలా పెద్ద ఫ్యాన్ ని. చాలా దూరం నుంచి వచ్చా చూడడానికి. అన్నని చూడడానికి వచ్చా, మాత్రం అన్నని చూసుకెళ్తా. హ్యాపీ అంతే. థ్యాంక్ యూ మాట్లాడతా. రామ్ చరణ్ ఇంతవరకు చూడని విధంగా కొత్తగా చూపించడానికి బుచ్చిబాబు సనా గారు చాలా ట్రై చేస్తున్నారు. ఈ సినిమా రంగస్థలం ఒక RRRను మించిపోతుందని చెప్పేసి మా రామ్ చరణ్ అందరి అభిమానులు కూడా అందరూ కోరుకుంటున్నారు. అలాగే నట విశ్వరూపాన్ని ఇంకొకసారి చూపించడానికి పెద్ది ఏ విధంగా ఉండబోతుంది అనేది, రామ్ చరణ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది బుచ్చిబాబు సనాని చూడాలి. రెండో సినిమాతోటే ఎంత హైప్ ఇచ్చిన డైరెక్టర్ పరంగా బుచ్చిబాబు సనా చాలా మంచిగా ఉన్నాడు. రామ్ చరణ్ విషయానికి వస్తే రామ్ చరణ్ వచ్చేసి ది బెస్ట్. టాలీవుడ్ బాలీవుడ్ అన్నీ కూడా దున్నేసే విధంగా నెంబర్ 1 పర్ఫార్మెన్స్ చేస్తున్నాడని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది. ఈసారి ట్రైలర్ చూస్తే ఆ షాట్ నాకైతే ఆ షాట్ అందరిని అదే అడుగుతాను, మీకు ఎలా అనిపిస్తుంది ఆ షాట్ చూస్తే? మాకు అందరికి కూడా అసలు ఆంజనేయ స్వామి మా కళ్ళ ముందు అవ్వబడ్డట్టుగా ఉంది ఆ షాట్ చూస్తుంటే. ఇప్పుడు ఈ పెద్ద ఈవెంట్ కోసం సుమారు మేము 72 కిలోమీటర్ల నుంచి వచ్చాము. మేము నలుగురం కూడా వెనకంచిపురం నుంచి వచ్చాము. అది డైహార్ట్ ఫ్యాన్. మరి ఈ సినిమాతో ఆయన పడిన కష్టానికి నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా రామ్ చరణ్ గారికి? ఒకటి కాదు, ఇస్తే ఒక 10 ఇవ్వచ్చు. ఒకదాంతో ఆగిపోవద్దు. అవార్డులు అనేది ఎన్నైతే ఉన్నాయో ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులు కూడా పెద్దకి రావాలని, బెస్ట్ డైరెక్టర్ అవార్డు లిస్ట్ లోకి బుచ్చిబాబు సనా చేరతాడని చెప్పేసి గట్టిగా మాకు నమ్మకం అనేది ఉంది. ఫైనల్ గా రామ్ చరణ్ గారి గురించి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే ఇంకొక మాటలో? మై హార్ట్ బీట్ అన్న. థ్యాంక్ యూ. పెద్ద అంటే మామూలుగా ఉన్నదన్న, రచ్చ దుమ్ము లేపేస్తాం. మామూలుగా ఉండదు. శ్రీకాకుళం నుంచి వచ్చాను. శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఎందుకు బ్రో? ఫోన్ లో చూడొచ్చు కదా, ఎందుకు అంత అభిమానం మీకు? మామూలుగా రామ్ చరణ్ అన్న కదా, దానివల్ల. సార్ రామ్ చరణ్ గారు ఈ ట్రైలర్ లో చూస్తే మీకు ఎలా అనిపించారు? గూస్ బంప్స్. ఆ షాట్ అయితే వస్తే చొక్కాలు చింపుకుంటాం. నిజంగానే నిజంగానే చిరిగిపోయిందంటే షార్ట్ చేస్తే నాకైతే నాకు అలాగే అనిపించింది. బాగుంటుంది ఎంత పెద్ద హిట్ అయితే అనుకుంటున్నారు ఈ సినిమా మీరు? ఆల్రెడీ చాలా సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అయిపోతుంది పక్కాగా. ఈ సినిమాతో
గ్లోబల్ అంటే ఇప్పుడున్న రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పక్కాగా సో ఆయన పడిన కష్టానికి పక్కా వస్తాయి. ఇప్పుడు రంగస్థలం రావాల్సిందన్న, రాలేదు. ఈసారి మాత్రం పక్కా వస్తాయి. చివరికి ఒక మాట రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే, మెగా పవర్ స్టార్ గ్లోబల్ మాటలు ఉండవు అన్న. ఇంకా అతనితో చెప్పాలంటే రోజల్లా సరిపోదు. ఇంకా ఫైనల్ గా జూన్ 4వ తేదీన విడుదల కాబోతుంది చిత్రం. పెద్ద చిత్రం ఎలా ఉండబోతుంది? పెద్ద చిత్రం మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ అందరూ రావాలి. చెప్పు నువ్వు. జూన్ 4th పెద్ద రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూడు పుష్ప రికార్డులు దాటేసిద్ది. మీరు చూడతారుగా. ఓకే. అసలు ఆ పోస్టర్ చూడగానే హనుమంతుడు గద ఎత్తగానే హనుమంతుడు దిగొస్తాడు. ఇంకా మీరు మొదలెట్టండి. జిగల్ రానే నచ్చలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ముందుగా లోకలే. సో పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది సినిమా. మట్టి దాంట్లో తిరిగిలేదు. సినిమా మట్టి రికార్డు బద్దలు కొడుతుంది. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసా, చాలా బాగుంది. సూపర్ ఉంది ట్రైలర్. ట్రైలర్ లో మీకు నచ్చిన విషయాలు ఏంటి? ఆంజనేయ స్వామి అవతారం ఎత్తుకు వస్తుంది. అది మరి చాలా వండర్ఫుల్ గా ఉంది. ఈ షాట్ చూస్తే ఏమనిపించింది? ఆ షాట్ మామూలుగా అది ఎవరికి రాదు, తీయలేరు కూడా. ఆ బాడీ ఫిట్నెస్ ఎవరికి రాదు. కట్అవుట్ అది గ్యారంటీ బాక్స్. ఎంత పెద్ద హిట్ అవుతుంది అనుకున్నారు సినిమా మీరు? సినిమా బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ 100%. ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తన్నుకుంటా వస్తుంది. చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే, ఈజ్ అ రియల్ హీరో. చిన్న పిల్లని కూడా తీసుకొని వచ్చారు. అభిమానం ఎందుకు రామ్ చరణ్ అంటే? చిన్నప్పటి నుంచి వాళ్ళంటే బాగా ఇష్టం. మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ గురించి తప్పు మాట్లాడే వాళ్ళకి, తప్పుడు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? అంతా ఈ సినిమాతో మొత్తం అంతా జరిగిపోద్ది. థ్యాంక్ యూ. ఈ పెద్ద సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ అవుతాను. ఇంద్ర తర్వాత మళ్ళీ ఇదే విజయవాడ. ఓకే, ఇంద్ర తర్వాత ఇది విజయవాడ ఫంక్షన్. చూసారా సినిమా ట్రైలర్? ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుంది. అసలు గ్రామీణ వాతావరణం, క్రికెట్ మ్యాచ్. అసలు కట్అవుట్ చూస్తే, ఈ బాడీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మామూలుగా కాదు. ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని బాగా సూపర్ డూపర్ హిట్. మనం మాట్లాడుకుంటే ఫైట్లు కానీ డాన్స్లు కానీ వేయాలంటే చిరంజీవి గారే. ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ గారి ఫైట్లు డాన్స్లు మీకు ఎలా అనిపించినాయి? చిరంజీవి తర్వాత రామ్ చరణ్. ఓకే. ఎంత పెద్ద హిట్ అయింది అనుకుంటున్నావు ఈ సినిమా బాబాయ్? ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనుకుంటున్నావు? ఎంత పెద్ద హిట్ అయింది అనుకుంటున్నావు? బాగా హిట్ అవుతాను. జనాలు బాగుంది. చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటున్నా? బాగానే ఉందన్న. ఆయన ఫస్ట్ నుంచి సినిమాలు చేశాడు. మొగధీర తర్వాత అది. ఓకే. కళ్యాణ్ బాబు గురించి ఏం చెప్తారు? కళ్యాణ్ బాబు ఉంది కాబోయే సీఎం 29కి. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది అన్న అంటే ఏం చెప్తారు? పెద్ద సినిమా, రికార్డులు రారాజు, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా, తిరుగులేదు. ఓకే. చరిత్ర సృష్టించేది చరణ్ బాబు మాత్రమే. ట్రైలర్ చూసారా? ట్రైలర్ సూపర్, శుభ్రంగా ఉంది. ట్రైలర్ సూపర్. ట్రైలర్ చూస్తే నాకైతే ఒక కట్అవుట్ లో ఆయన బాడీ చూస్తుంటే నాకు ఎలా అనిపించింది ఫీలింగ్? మీకు ఎలా అనిపించింది? నాకు ఒక యుద్ధ వీరుడిలాగా, ఓకే, హనుమంతుడిలాగా, ఒక పహల్వాన్లా కనబడ్డాడు. సో ఆయన డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఈ సినిమాలో మీకు ఎలా అనిపించింది? ట్రైలర్లో బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. ఓకే. నాకు తెలిసి దాదాపు ఒక 50 సంవత్సరాల వరకు పెద్ద చరిత్రలో గుర్తుండిపోద్ది. ఈ సినిమా అంటే అన్ని సినిమాలు కష్టపడతారు, ఈ సినిమాకి ఎక్కువ కష్టపడ్డారు. ఆయనకి యాక్సిడెంట్ కూడా ఈ సినిమాలో యాక్సిడెంట్ అయింది. చేతికి బ్యాండేజ్ తో కూడా ప్రమోషన్ చేశాడు చరణ్ బాబు. ఆయన తగ్గ ఫలితం ఆయన చేశాడు. సో అభిమానులుగా మేమైతే చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా పైన అవార్డులు ఏమి లేదు కాబట్టి నేషనల్ అవార్డే. ఓకే. అది సో ఎంతవరకు అంటే రికార్డులు మెగాస్టార్ ఫ్యామిలీకి సొంతం చిరంజీవి గారితోనే రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టిద్దండి ఈ సినిమా? చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగ రాయాలన్నా మేమే. ఫైనల్ గా ఒక్క మాటలో రామ్ చరణ్ గారి గురించి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? చరిత్ర కందని మహాపురుషుడు, మగటం లేని మహారాజు. జై చరణ్ అన్న. థ్యాంక్ యూ.